ఆరంభ దినాల్లో భక్సింగ్ గారు ప్రభుని ఎరిగి ఆయా స్థలాల్లో వాక్యం ప్రకటించేటప్పుడు ఒకసారి చెన్నైకి దూరంగా అంటే కొండ ప్రాంతాలకు అక్కడికి వెళ్ళి కొంతకాలము ప్రభుత్వం కనిపెట్టిన తర్వాత తిరిగి చెన్నై మీదుగా ట్రైన్లో వెళుతూ ఉంటే ఆ సంగతి కొంతమందికి తెలిసింది. భక్సింగ్ గారిని రైల్వే స్టేషన్లో కలవాలని అక్కడ ఆయన పరిచయ ద్వారా మెయిల్ పొందిన వారు స్టేషన్కి వచ్చినారు. ఆ రైలు ఆ దినాల్లో ఎక్కువసేపు ఆగిపోయాయి కదా. అలాగే ఎక్కువసేపు ఆగిపోయాయి. ప్లాట్ఫామ్ అంతా జనసంద్రంతో నిండిపోయింది. అప్పట్లో ఈ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ వాకీ టాకీలు లేవనుకుంటా జెండా ఊపేదే. ముందు డ్రైవర్ జెండా ఊపితే వెనక గార్డు జెండా ఊపేది. కనుక అలా ఊపేది వీళ్ళకి కనిపించలేదు ప్లాట్ఫామ్లో మనుషులను బట్టి. ట్రైన్ అలాగే ఆగిపోతే తర్వాత ఎలాగో మొత్తానికి అది స్టేషన్ మాస్టర్ తెలిసింది. ట్రైన్ ఎందుకు ఆగిపోయిందంటే భక్సింగ్ గారు అనే ఒక దేవుని సేవకులు ఈ ట్రైన్లో వెళ్తున్నారంట, ఆయన్ను చూడటానికి ఈ ప్రజలందరూ వచ్చినారంట అని తెలిసింది. ఆయన ఏ భోగిలో ఉన్నాడు?